వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సర్దార్ పటేల్ సూచనలు అప్పటి ప్రభుత్వం పాటించలేదు. గుజరాత్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ. ఛత్తీస్గఢ్లో 18 మంది మావోయిస్టులు లొంగుబాటు. ప్రభుత్వ పథకాలతో మావోయిస్టులో మార్పని సుక్మా జిల్లా ఎస్పీ వెల్లడి. సినిమా హాల్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాల ఏర్పాటు. బీఏఎస్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన గాంధీనగర్లోని మహాత్మా మందిర్ వద్ద 5,536 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ తన ప్రసంగంలో పాకిస్తాన్ చర్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1947లో భారత్ మాత 2 భాగాలుగా చీలిపోయిందని, అదే రాత్రి కాశ్మీర్ ప్రాంతంలో మొదటి ఉగ్రవాద దాడి చోటు చేసుకుందని చెప్పారు. ముజాహిదీన్ పేరుతో ఉగ్రవాదులను ఆశ్రయించిన పాకిస్తాన్ భారత్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుందని వివరించారు. అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చిన సలహాను అప్పటి ప్రధాని నెహ్రూ స్వీకరించి ఉంటే గత 75 ఏళ్లుగా జరుగుతున్న ఉగ్ర దాడులు ఉండేవి కావని మోదీ అభిప్రాయపడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి భారత్లో కలుపుకునే వరకు భారత సైన్యం తిరిగి రాకూడదని సర్దార్ పటేల్ కోరుకున్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. కానీ ఆయన మాటలను అప్పటి నాయకత్వం పాటించలేదని అన్నారు. ఈ నిర్ణయం ఫలితంగా భారతదేశం 75 ఏళ్లుగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటూ వచ్చిందని మోదీ చెప్పారు. తాజాగా పహల్గాం ఘటన ఈ పరిణామాలకు ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. పాకిస్తాన్తో జరిగిన ప్రతి యుద్ధంలో భారతదేశం విజయాన్ని సాధించిందని, భారత సైనిక శక్తికి ఎదురులేదని అన్నారు. ఈ వాస్తవాన్ని తెలుసుకున్న పాకిస్తాన్ ప్రత్యక్ష యుద్ధం వదిలి పరోక్షంగా అంటే ఉగ్రవాదం ద్వారా యుద్ధానికి దిగిందని తెలిపారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్పై దాడులకు పంపడం ప్రారంభించిందన్నారు. साथियों, 1947 में जब मां भारती के टुकड़े हुए, कटनी चाहिए थी तो जंजीरें, लेकिन काट दी गई भुजाएं। देश के 3 टुकड़े कर दिए गए। और उसी रात पहला आतंकवादी हमला कश्मीर की धरती पर हुआ। मां भारती का एक हिस्सा आतंकवादियों के बलबूते पर, मुजाहिदों के नाम पर पाकिस्तान ने हड़प ले लिया। अगर उसी दिन इन मुजाहिदों को मौत के घाट उतार दिया गया होता, और सरदार पटेल की इच्छा थी कि पीओके वापस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए, लेकिन सरदार साहब की बात मानी नहीं गई और ये मुजाहिदीन जो लहू चख गए थे, वो सिलसिला 75 साल से चला है। पहलगाम में भी उसी का विकृत रूप था। 75 साल तक हम झेलते रहे और पाकिस्तान के साथ जब युद्ध का नौबत आई
तीनों बार भारत की सैन्य शक्ति ने पाकिस्तान को धूल चटा दी है। और पाकिस्तान समझ गया कि लड़ाई में वो भारत से जीत नहीं सकते हैं और इसलिए उसने प्रॉक्सी वॉर चालू किया। सैन्य प्रशिक्षण होता है, सैन्य प्रशिक्षित आतंकवादी भारत भेजे जाते हैं और निर्दोष निहत्थे लोग कोई यात्रा करने गया है, कोई बस में जा रहा है, कोई होटल में बैठा है, कोई टूरिस्ट बन के जा रहा है, जहां मौका मिला वे मारते रहे, मारते रहे, मारते रहे और हम सहते रहे। आप मुझे बताइए, क्या ये अब सहना चाहिए? क्या गोली का जवाब गोले से देना चाहिए? ईंट का जवाब पत्थर से देना चाहिए? ये कांटे को जल मुर्द से उखाड़ देना चाहिए? साथियों, ये देश उस महान सांस्कृतिक परंपरा को लेकर के चला है, वसुधैव कुटुंबकम। ये हमारे संस्कार है, ये हमारा चरित्र है, सदियों से हमने इसे जिया है। हम पूरे विश्व को एक परिवार मानते हैं। ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. నియాద్ నెలనార్ పథకం ద్వారా ప్రభావితమై 18 మంది నక్సలైట్లు లొంగిపోయారని ఎస్పీ కిరణ్ జీ చవాన్ ప్రకటించారు. వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరి మీద మొత్తం 38 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. మంగళవారం సుక్మా ఎస్పీ కిరణ్ జీ చవాన్ ఎదుట వీరు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇటీవల నక్సల్ రహిత గ్రామ పంచాయతీ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా భారీగా లొంగుబాట్లు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. వీరిలో 4 మావోయిస్టులు బెటాలియన్ నెంబర్ 1 తో సంబంధం కలిగి ఉన్నారు. లొంగిపోయిన వారిలో దక్షిణ బస్తర్లో చురుగ్గా ఉన్న మావోయిస్టులు కూడా ఉన్నారని, ప్రభుత్వ సూచనల మేరకు లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని పథకాలు ప్రయోజనాలను వారు పొందుతారని సుక్మా ఎస్పీ కిరణ్ జీ చవాన్ తెలిపారు. जिला सुकमा में पुलिस और सीआरपीएफ द्वारा जो नक्सल निर्मूलन अभियान चलाया जा रहा है उसके प्रभावित होकर, उसके अलावा नियत निलांदर योजना से प्रभावित होकर 18 नक्सलियों ने आज आत्मसमर्पण किया है। इस 18 नक्सलियों में 4 जो नक्सली है बटालियन नंबर 1 के नक्सली है। करेगटालूजू में ऑपरेशन चलाया गया था, उसके बाद जो दबाव बना है उसके बाद 4 बटालियन के नक्सलियों ने आत्मसमर्पण किया है। उसके अलावा दक्षिण बस्तर डिवीजन के जो नक्सली है वो सदस्यों ने भी काफी संख्या में आज आत्मसमर्पण किया है। बसवराजू के मारे जाने के बाद आत्मसमर्पित नक्सलियों को शासन द्वारा जो योजनाएं चल रही है उसका पूरा लाभ दिया जाएगा, उनका कौशल्य विकास किया जाएगा। शासन द्वारा इन सभी नक्सलियों को नौकरी दिलाई जाएगी। मैं और भी सभी नक्सलियों को इससे अपील करना चाहता हूं कि जल्द से जल्द सरेंडर करें। ఆంధ్రప్రదేశ్లో సినిమా హాల్ నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా హాళ్లు పకడ్బందీగా నడవాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. తాజాగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొందుల దుర్గేష్ సినిమా హాళ్ల బంద్ ప్రకటన, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరలు పెంచాలంటే తప్పనిసరిగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. మల్టీప్లెక్స్లలో తినుబండారాల ధరలు టికెట్ కంటే ఎక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ వీటి ధరలు, నాణ్యతపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరగాలని తెలిపారు. సినిమా హాళ్ల బంద్ ప్రకటన వెనుక ఉన్న వ్యక్తులపై విచారణ జరిపించాలని, అవసరమైతే చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రాఫా శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సమగ్ర ఫిలిం పాలసీ రూపొందించేందుకు పరిశ్రమ వర్గాల నుంచి సూచనలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించినట్టు అధికారికంగా ఎక్స్ ఖాతా ద్వారా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
దేశంలోని అన్ని జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో మంగళవారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. BIS గవర్నింగ్ కౌన్సిల్ కార్యదర్శి BIS డైరెక్టర్ జనరల్ సమక్షంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2014-15లో భారత్లో కేవలం 2000 స్టాండర్డులు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 23,000 స్టాండర్డులకు చేరిందని చెప్పారు. ప్రమాణీకరణ సంఖ్యను 55,000 వరకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భారత స్టాండర్డులు ఇప్పుడు ప్రపంచ ప్రామాణికంగా మారుతున్నాయని, హాల్ మార్కింగ్ విషయంలో అభివృద్ధి సాధించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 371 జిల్లాల్లో బంగారం హాల్ మార్కింగ్ అమల్లో ఉందని, దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా అన్ని జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. త్వరలో కేంద్రం బులియన్ హాల్ మార్కింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. వెండి ఆభరణాల కోసం విధాన నిర్ణయం తీసుకున్నామని, త్వరలో వెండి ఆభరణాలపై హాల్ మార్కింగ్ కోసం విధాన ప్రకటన చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలలోని 1-2 ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో రాబోయే వారం రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షపాతం నమోదవుతుందని డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. రాబోయే 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. నిన్న మరాఠవాడాలో ఉన్న అల్పపీడనం, దాని నుంచి కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బలహీనపడినప్పటికీ వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశాపై ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతుపవనాలు ఉత్తర భాగం ముంబై, పూణే, షోలాపూర్, మహబూబ్ నగర్, కావలి, అగర్తలా మీదుగా కొనసాగుతూ రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మిగతా జిల్లాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తదనుసారంగా ఇప్పుడు నార్త్ వెస్ట్ ఒడిశా అంటే బే ఆఫ్ బెంగాల్, వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది. ఇది దక్షిణ దిశకు వాలి ఉన్నది. రాబోయే 48 గంటల్లో అది ఇంకొంచెం తీవ్రతరం చెందే అవకాశం ఉంది. ఉత్తర దిశలో పయనించే అవకాశం ఉన్నది. తరువాత 17 డిగ్రీల అక్షాంశం వద్ద ఒక షియర్ జోన్ అంటే వేర్వేరు దిశల్లో ఉన్న బలమైన గాలులు 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక షియర్ జోను 17 డిగ్రీల అక్షాంశం వద్ద ఉన్నది. ఇది కూడా దక్షిణ దిశకు వంగి ఉన్నది. తదుపరి నైరుతి ఋతుపవనాల యొక్క గమనం నిన్న ఉన్న ఉత్తరావధి అయిన ముంబై, పూణే, షోలాపూర్, కాలాబుర్గి, మహబూబ్ నగర్, కావలి, అగర్తల, గోల్పాడ మీదుగానే కొనసాగుతుంది. కండిషన్స్ అనేవి నైరుతి ఋతుపవనాల యొక్క పురోగమనానికి అనుకూలంగా ఉండడం వలన రాబోయే 2-3 రోజుల్లో మిగతా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని మిగతా జిల్లాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాల యొక్క విస్తరణ జరిగే అవకాశం ఉన్నది. మరియు నిన్న ఉన్న మరఠ్వాడాలో ఉన్న అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం, దాని నుంచి కొనసాగిన ఉపరితల ద్రోణి ఇప్పుడు బలహీనపడింది. పై సినాప్టిక్ కండిషన్స్ను అనుసరించి రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొన్ని ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. 6-7 రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో
తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. మరియు రాబోయే 3 రోజులు కూడా దక్షిణ కోస్తా జిల్లాల్లో సుస్థిరమైన బలమైన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో తదుపరి 2 రోజులు అంటే డే 4 అండ్ డే 5 బలమైన స్థిరమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాబోయే 5 రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉన్నది. దీనితో పాటు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షపాతం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉన్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తరువాత అత్యధిక వర్షపాతం విజయనగరంలో 34 మిల్లీమీటర్లు కోస్తా జిల్లాల్లో నమోదైంది. తరువాత శృంగవరపుకోట విజయనగరం జిల్లాలో 27 మిల్లీమీటర్లు, రణస్థలం శ్రీకాకుళం జిల్లాలో 23 మిల్లీమీటర్లు నమోదైంది. నంద్యాల జిల్లా రుద్రవరంలో గరిష్టంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ 50 బిల్డింగ్ సెంటర్ వద్ద పద్మశాలి సంక్షేమ సంఘం భవనం నిర్మిస్తామని సంఘం నేతలు వెల్లడించారు. స్థానిక పద్మశాలి కళ్యాణ మండపంలో సంఘం ఉపాధ్యక్షుడు ఆర్జీ సూర్యారావు, న్యాయ విభాగం అధ్యక్షుడు జగ్గారావు మల్లికార్జున మీడియా సమావేశంలో మాట్లాడారు. సంఘం అధ్యక్షుడు వెంజమూరి సుబ్బారావు ₹1 విరాళంగా ప్రకటించడం శుభపరిణామం అన్నారు. మిగిలిన సంఘ సభ్యులు ఇచ్చిన విరాళాలను సుమారు ₹1,50,00,000 వరకు వచ్చాయని గుర్తు చేశారు. తమ సంఘం అధ్యక్షుడు సుబ్బారావుపై ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. పద్మశాలి సంఘం అధ్యక్షునిగా చలామణి అవుతున్న పంపన రామకృష్ణపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. గడిచిన 10 రోజుల క్రితం మా సంఘంలో ఒక మంచి వాతావరణంలో శంకుస్థాపన కార్యక్రమం చేయడం, దానికి మా అధ్యక్షులు వింజమూరి సుబ్బారావు గారు, చిన్నబాబు గారు ₹1 విరాళం ప్రకటించడం, అదేవిధంగా చిన్నబాబు గారి చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 20 లక్షలు 30 లక్షల రూపాయల వరకు విరాళం ప్రకటించడం, ఇంత మంచి కార్యక్రమం జరిగిందని సమాజం అంతా ఆనందంగా జరుగుతున్న తరుణంలో పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు సుమారుగా 1.5 నుండి 2 కోట్ల విరాళం ఇప్పటికే ఇస్తామని చెప్పి జరిగినందున అందరం కూడా దాన్ని ఆనందంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇలా జరిగిన పరిణామంలో అధ్యక్షుల వారిని పంపన రామకృష్ణ అనే పద్మశాలి కుల సంఘం నాయకుడు ఒక ఆయన ఫోన్ చేసి, నన్ను ఎందుకు మీరు ఇన్వైట్ చేయలేదు, నీకు కాకినాడలో ఉండాలని ఉందా లేదా అని బెదిరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక సంఘానికి ఆ సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక వ్యక్తిని అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత ఆ సంఘానికి ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అనేది ఆ సంఘం యొక్క కార్యవర్గం నిర్ణయించుకుంటుంది. అలాంటి కార్యవర్గం కొన్ని 10 మీటింగులు పెట్టుకొని శంకుస్థాపన కార్యక్రమానికి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి, ఎవరెవరు మన సంఘానికి సహాయపడతారు, ఎవరెవరు ఇప్పటి వరకు ఈ సంఘం స్థలం కోసం కష్టపడి పని చేశారు, అలాంటి వ్యక్తులందరినీ కూడా పిలుచుకొని ఆహ్వానించి గౌరవించి ఒక మంచి వాతావరణంలో శంకుస్థాపన కార్యక్రమం చేస్తే, ఒక వ్యక్తిని పిలవలేదు అని చెప్పి చంపేస్తాం, ఉండనివ్వం, స్థలాన్ని లాగేసుకుంటాం, ప్రభుత్వాలు మారిన తర్వాత భవనాన్ని కూల్చేస్తామని మాట్లాడడాన్ని కాకినాడ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పంపన రామకృష్ణ అనే వ్యక్తి 2013వ సంవత్సరంలో కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం పెద్దల సమక్షంలో జరిగిన ఒక మీటింగ్లో ఎంపిక కాబడిన తూర్పుగోదావరి జిల్లా అప్పటి అధ్యక్షుడు. ఆయన
కాల పరిమితి సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల అనేది ఆ సంఘం నిర్ణయించుకోవాలి. 2013 నుండి 2025 వరకు నేనే శాశ్వత అధ్యక్షుడిని అని స్వయం ప్రకటన చేసుకుంటూ అధ్యక్షునిగా చలామణి కాబడుతున్న పంపన రామకృష్ణ గారిని కాకినాడ సంఘం అధ్యక్షునిగా ఇప్పుడు చూడలేదు. 2013 నుండి శాశ్వతంగా చనిపోయే వరకునో లేకపోతే ఇంకా జీవితం భూమి ఉన్నంత వరకునో అధ్యక్షులు అని చెబితే ఏ సంఘం కూడా, ఏ కులం కూడా అలాంటి వారిని ఆహ్వానించదు అని సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. సుమారు 5-6 సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలుగా విడిపోయింది. కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాగా విడిపోయింది. మరి ఈ 3 జిల్లాలు విడిపోయిన తర్వాత ఈయన ఏమైనా సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డా? లేదు కదా. మేమందరం కూడా సొసైటీలోనే ఉన్నాం కదా. కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం ఈయన్ని ఎప్పుడైతే 2013లో అధ్యక్షుడిగా పెట్టిందో అదే సంఘం 5 సంవత్సరాల క్రితమే 3 జిల్లాలకి అధ్యక్షులను ఆల్రెడీ నియమించడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సందడి చేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మహానాడు వేదికపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే వర్మను హత్తుకొని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఏటా వేసవిలో ప్రజల నోటిని తీపి చేసే మామిడి రైతుల జీవితాల్లో మాత్రం చేదే మిగులుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది మామిడి రైతుల పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షాలు మెట్ట ప్రాంత రైతులను నట్టేటా ముంచాయనే చెప్పాలి. గత ఏడాది పంట లేక నష్టపోతే ఈ ఏడాది పంట ఉండి కూడా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాకినాడ జిల్లాలో మెట్ట ప్రాంతంగా ఉన్న జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి, జగ్గంపేట మండలాల్లో మామిడి తోటలు అధికంగా సాగులో ఉన్నాయి. ఈ ఏడాది దిగుబడులు బాగానే ఉన్నా వర్షాలు వచ్చి రైతులను నష్టాల పాలు చేశాయి. సరిగ్గా కాయలు పక్వానికి వచ్చి కోతకు వచ్చే సమయానికి వర్షాలు పడడం గమనార్హం. దీంతో బంగినపల్లి తదితర రకాలకు పురుగులు పట్టి పక్వానికి వచ్చిన కాయలు రాలిపోతున్నాయి. దానికి తోడు మామిడి ధర కూడా పడిపోయింది. గత ఏడాది పూత మాడిపోయి దిగుబడి తగ్గితే ఈ ఏడాది దిగుబడి ఉన్నా కాయలు అమ్ముకునే పరిస్థితి లేదు. గత ఏడాది కిలో కనీస ధర 12 రూపాయలు ఉంటే ఈ ఏడాది 5 నుంచి 6 రూపాయల ధర మాత్రమే పలుకుతుంది. మల్లిసాల గ్రామానికి చెందిన కౌలు రైతు కరిస్వామి మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంతాల్లో 30 ఎకరాలు కౌలుకు తీసుకున్నామన్నారు. కాయలు కోతకు వచ్చే సమయానికి వర్షాలు పడ్డాయన్నారు. వర్షాలకు ఈగలు వచ్చి కాయలపై వాలడంతో బంగినపల్లి, కలెక్టర్ వంటి రకాలకు పురుగులు పట్టి రాలిపోతున్నాయన్నారు. దాంతో దిగుబడిని నష్టపోయామని, ధరలేక మరికొంత నష్టపోయామన్నారు. ఇప్పటికైనా నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఇలా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం అండి. మొత్తం తోటలన్నీ కలిపి 9 లక్షలు తీసుకున్నాం. సుమారుగా 30 ఎకరాలు ఉంటుంది. 9,50,000 పెట్టుకున్నాం. అదే కొనుగోలు ఓన్లీ కాయలకి. అది కాసిన తర్వాత మందు కొట్టులని, పిండి అని అయ్యని మొత్తం 5,50,000 అయింది. ఎంత మొత్తం 15 లక్షల వరకు అయిపోయింది. ఇది ₹1 రాలేదు. చూస్తే వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి. ఆ వర్షాల వల్ల కాయకి పురుగడేసి మొత్తం రాలిపోతుంది. బయట మార్కెట్ చూస్తే కేజీ ₹6, ₹5. మరి మా పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏదో ఒకటి మాకు ఆదుకుంటారని చెప్పి మేము కోరుకుంటాం. మా ఒక్కళ్ళదే కాదండి, మొత్తం చుట్టుపక్కల మల్లిసాల గ్రామం మొత్తం అలా ఉంది. మల్లిసాల, గోవిందపురం, వెంగపురం మొత్తం చుట్టుపక్కల రైతులందరూ కూడా అలాగే ఉన్నాయి. సొంత రైతులు అంటే ఇంకేదో వచ్చిన రాకపోయినా ఏదో కౌలు చేసుకుంటారు. అంతమంది కౌలు రైతులు ఉన్నారు. మరి ఆ కౌలు రైతులు నేను ఆదుకోవాలని చెప్పి మరి రైతులందరి తరఫున మాట్లాడుతుంది. సరే కూడా ఎలా తీసుకుంటారా? ఇలాగే ప్రతి ఏడాది తీసుకుంటామండి. ప్రతి ఏడాది వర్షాకాలం అయిపోయిన తర్వాత తోటలోకి వెళ్ళి అడుగుతాం. పలానా తోట అమ్మేస్తున్నారని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటాం. వాళ్ళు రేటు చెప్తారు. పలానా 5 లక్షలైనా 4 లక్షలైనా తోటను బట్టి, ఎకరాన్ని బట్టి, ఉన్న చెట్లను బట్టి తీసుకుంటాం. తోట అలా వదిలేస్తారు వాళ్ళు. ఆ తర్వాత మనం దుక్కు దున్నిచ్చుకొని చెట్టు పూత వచ్చిన తర్వాత పూత మందు కొడతాం. పూత రావడానికి ఓ మందు, పూత వచ్చిన తర్వాత ఓ మందు, పూత వస్తే కాయ పేలడానికి ఓ మందు, మళ్ళీ కాయ వచ్చిన తర్వాత కాయ మీద మంగు రాకుండా ఓ మందు, మళ్ళీ చెట్లు బలానికి కింద పిండి, పెంట ఇవన్నీ పెట్టుబడి బోళ్ళు అంత అవుతుందండి. ఏమవుతుందండి వర్షం వల్ల? ఇప్పుడు భూమి ఉందండి, మామూలు ఎండాకాలం అనుకో గడ్డి ఎండగా ఉంటుంది. ఈ మొక్కలు వచ్చేసి ఈగలు ఉంటాయి, దాంట్లో పండు ఈగలని. ఆ ఈగ వచ్చి కాయ మీద వాళ్ళ వల్ల కాయలు పురుగు పట్టేసి కాయ మొత్తం రాలిపోతుంది కింద. వర్షం రావడం వల్ల ఇదే దెబ్బ. మే నెలలో వర్షాలు ఇప్పుడు పడే కదా, ఈసారి ముందుగా ఋతుపవనాలు ముందుగా రావడం వల్ల కొంచెం రైతులకు దెబ్బ అయింది. ఇప్పుడు ఏ రకాల కలెక్టర్కి వస్తుందండి బాగా, బంగినపల్లికి కలెక్టర్కే
మీకు ఈ వర్షాల వల్ల ఇంకా అన్ని కాయలకి అన్ని రకాలు కూడా వచ్చేస్తుందండి. ఇంకా కొత్తపల్లి కొబ్బరి లేదు, రసాలు లేదు, ఇంకా అన్ని ఎక్కువగా కొత్తపల్లి ఇది కలెక్టర్కే బంగినపల్లికి ఎక్కువ దెబ్బ. ఇప్పుడు జ్యూస్ బ్యాటరీ కలెక్టర్ అండి. వాళ్ళు ఎంత అడుగుతున్నారండి? కేజీ 3 రూపాయలు 4 రూపాయలు అడుగుతున్నారు జ్యూస్ బ్యాటరీకి. నీడు ఈ రోజుల్లో కేజీ 18 రూపాయలు ఉండేది, ఇప్పుడు 3 రూపాయలు 4 రూపాయలు. ఇంక ఎలా వస్తే చెట్టు ఎంత కాసినా మాత్రం రేట్ ఎలా ఉంటే రైతుకి ఏముంటుంది? ఇంకా కామారెడ్డిలో ప్రభుత్వ అనుమతి లేకుండానే నారాయణ విద్యా సంస్థ నిర్వహించడం తీవ్ర దుమారం రేపుతుంది. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలను చించివేసి కాల్చివేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంజిత్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ లేకుండా 140 మంది విద్యార్థులను చేర్చుకున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి నారాయణ విద్యా సంస్థను మూసివేయాలని డిమాండ్ చేశారు. మండల విద్యాశాఖ అధికారి ఎల్ఐని వివరణ కోరగా విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కాబట్టి విద్యార్థులను చేర్పించవద్దని ఆయన తల్లిదండ్రులను కోరారు. ఒక్కో క్లాస్కి ఎంత శాలరీ కలెక్ట్ చేయాలి అనేది లిస్టు కూడా తీసిండ్రు వీళ్ళు. ఫీజు లిస్ట్ 2025 to 26 రిపోర్ట్ బి తీసిండ్రు అన్న. 144 మొత్తం అయినాయి అన్న. ఆల్రెడీ స్కూల్ పర్మిషన్ బి లేదు. పర్మిషన్ లేదు, వీళ్ళు ఎట్లా తీసుకుంటారు? పట్టణంలో నారాయణ స్కూల్ ఎట్లాంటి పర్మిషన్లు లేకుండా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టారు. ఇదేంటి సార్ అని చెప్పేసి ఎంఏఓ సార్ని డిఓ సార్ని అడిగితే దానికి ఎట్లాంటి అనుమతులు లేవు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి అడిగితే మాకు పర్మిషన్ తొందరలోనే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. పర్మిషనే రాంది మీరు అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారు? పర్మిషనే రాంది మీరు టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా తీసుకుంటారు? పర్మిషన్ లేని మీరు ఇక్కడ వచ్చి ఈ యొక్క బుక్స్ని ఎట్లా ప్రింట్ చేస్తారు? చూడండి, ఇక్కడ నారాయణ పేరుతోనే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి, నారాయణ పేరుతోనే ఆల్రెడీ అడ్మిషన్స్ అయినాయి, నారాయణ పేరుతోనే ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది, వాళ్ళకి వర్క్షాప్ కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వెంటనే నారాయణ స్కూల్ని సీజ్ చేసేసి ఈ యొక్క నారాయణ కార్పొరేట్ స్కూల్ అని ఈ కామారెడ్డి గడ్డ తొక్కకుండా ఆపాల్సిన బాధ్యత మనం ఇది ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. విద్యార్థులతో పెట్టుకోవాలని చూడకండి నారాయణ యాజమాన్యం. ఇక్కడికి వచ్చేసి కామారెడ్డిలో ఇక్కడ విద్యార్థి నాయకులు ధమ్కిలిస్తూ ఉన్నారు. మీరు ఇది గుర్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది కామారెడ్డి తెలంగాణ. అడ్మిషన్ ఎన్ని చేశారు? 100 అడ్మిషన్లు తీసుకున్నారు. 100 అడ్మిషన్లు యొక్క నారాయణ స్కూల్కి చేయడానికి ఎవరు సపోర్ట్ చేశారు? చూడండి, 114 అడ్మిషన్లు అయినాయి. ఇక్కడ 114 అడ్మిషన్లు అయితే దీనికి సపోర్ట్ ఎవరు చేసినారు? సార్ వాళ్ళకి తెలియకుండానే అవుతుందా? ప్రభుత్వ అధికారులకు తెలియకుండా అవుతుందా? ముందనే మీరు స్టేట్మెంట్ రిలీజ్ చేసినారు కదా, నారాయణ స్కూల్కి ఎట్లాంటి పర్మిషన్ లేదని చెప్పేసి. ఆనాడే కదా ఇది క్లోజ్ కావాల్సింది, ఆనాడే కదా ఇది సీజ్ కావాల్సింది, ఇంకా ఎందుకు నడుస్తూ ఉన్నది? మీ సపోర్ట్ ఏమన్నా దీనికి ఉన్నదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. వెంటనే రియాక్షన్ తీసుకోవాలి, లేదంటే ఈ నారాయణ స్కూల్ ఇష్యూ పెద్ద ఎత్తున మేము చేస్తాము. వెంటనే మీరు ఎక్కడున్న ప్రభుత్వ అధికారులు స్పందించాలి. ఫోన్ చేస్తే మేము అక్కడ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇష్యూలపై స్పందించకుంటే ఎట్లా? నారాయణ స్కూల్ అనేది పెద్ద ఇష్యూ. ఈ కార్పొరేట్ స్కూళ్ళు కామారెడ్డి గడ్డ మీదకి వస్తే ఏమైతే తెలుసు. నారాయణ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు చనిపోతా ఉన్నారో మనకు తెలుసు. విద్యార్థులకు మానసికంగా వేధించి వాళ్ళను టార్చర్ పెడితే విద్యార్థులు సూసైడ్ చేసుకున్న పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో మనం చాలా సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. దానికి కారణం ఎవరు? ఈ నారాయణ కార్పొరేట్ సంస్థలు. ఈ సంస్థలు మనం కామారెడ్డికి తెచ్చుకుందామా? కామారెడ్డి ప్రజలారా ఆలోచించండి. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు? స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పటికి ఇప్పటికి కూడా ఈ యొక్క స్కూల్ని సీజ్ చేయలేరు. వాణి విద్యాలయం స్కూల్లో ఉన్నటువంటి ఇక్కడ వాణి విద్యాలయం స్కూల్ ఉండే అండి, కానీ వాణి విద్యాలయం స్కూల్ ఏది నారాయణ ఎట్లా వచ్చింది? వాణి విద్యాలయం స్కూల్కి పర్మిషన్ ఎవరు ఇచ్చిరు? పర్మిషన్ తీసుకొని లెటర్ చూపించడానికి వస్తే గతంలో మాకు ఇబ్బంది పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం విప్పల సింగారంలో 83 లక్షల అంచనా ఖర్చుతో జరిగే కొట్టువాగు పూడికతీత పనులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా మనుగూరులో వరద ముంపునకు గురై 2000 కుటుంబాలు నష్టపోయాయని గుర్తు చేశారు. వరద ముంపుతో రైతులు పంటలు నష్టపోవడంతో ప్రతి ఎకరానికి 10,000 నష్టపరిహారం అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అని పేర్కొన్నారు. ఈ ఏడాది వచ్చే వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ముందుగానే పూడికతీత పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు. టౌన్ పార్టీ అధ్యక్షులు శివసైదులు గారు, మన యూత్ కాంగ్రెస్ పినపాక నియోజకవర్గ అధ్యక్షులు తరుణ్ రెడ్డి గారు, ఐఎన్టీసీ రాష్ట్ర నాయకులు మన సామ శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక నాయకులు ఎక్స్ వైస్ సర్పంచ్ గోరెంట్ల కనకయ్య గారు, పాలవంచ రాములు గారు, పాలవంచ శ్రీనివాస్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాతో వచ్చినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు, స్థానిక మహిళలందరికీ, పుర ప్రముఖులకు, పెద్దలకు, పాలవంచ సత్యం గారికి,
నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున పోయినసారి వరదలకు 2024 ఆగస్టులో వచ్చిన వరదలకు మన మనుగూరు మండలం భారీ వర్షాలు పడి 2000 కుటుంబాలు వరద ముంపు బారిన పడి చాలా ఇళ్ళు కూలిపోయినాయి, గోడలు పడిపోయినాయి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కొట్టుకుపోయిన సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వరద పట్టిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు మనం ఇప్పించడం జరిగింది. సుందరనగర్లో వరదల వలన 2024 ఆగస్టులో వచ్చినటువంటి వరదల వలన సుందరనగర్లో ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబానికి తెల్లారే మనం 5 లక్షలు ఇప్పించినాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా వరదలు వస్తే ఇల్లు మునిగినా కానీ సామాన్లు కొట్టుకుపోయినా కానీ ఏ ప్రభుత్వం కూడా సాయం చేయాల. కానీ ఇవాళ మన ప్రజాప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోరేటటువంటి ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమే స్థాపన లక్ష్యంగా అన్ని వర్గాలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందించాలా, వాళ్ళ కుటుంబాల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన కేబినెట్ మంత్రులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి 2000 కుటుంబాలకు 10,000 రూపాయలు నాకు తెలిసి ఎప్పుడు కూడా ఇవ్వాలి. వరదలు వచ్చి చాలాసార్లు ఇల్లు కొట్టుకుపోయినాయి, మునిగినాయి. మన గవర్నమెంట్ ఇచ్చింది 16,500, 16 కుటుంబానికి 16,500. పాలవంచరాములకు బాగానే గుర్తుంది, నేనే మర్చిపోయిన 16,500 ఇచ్చింది ఒక కుటుంబానికి. గతంలో ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వాల. మరి అదేవిధంగా రైతులకు కూడా పంట నష్టం జరుగుతాయి. రైతులకు కూడా ఆ వరదల వల్ల పంటల నష్టం జరిగితే ఎకరానికి 10,000 ఇవ్వడం జరిగింది. మనిషి చనిపోతే సుందరనగర్లో మనిషికి 5 లక్షల రూపాయలు మనం ఇప్పించాం. వెంటనే మనం కలెక్టర్ గారితో, మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.